తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. చిన్నప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు మనకి సరస్సుల గురించి వినే ఉంటాం. అంటే లేక్స్. తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 అతిపెద్ద లేక్స్ మన దగ్గరే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. పులికాడ్ సరస్సు, కొల్లేరు సరస్సు అని మన అందరం చిన్నప్పుడే విని ఉంటాం. పులికాడ్ సరస్సు వచ్చి భారతదేశంలోనే అతి పెద్ద 2వ ఉప్పు నీటి సరస్సుగా పేరుంది. అలాగే అది తిరుపతి జిల్లా దగ్గరలో ఉంది. అలాగే కొల్లేరు సరస్సు అంటే మన ఏలూరు కృష్ణా జిల్లాల మధ్యలో ఉంటుంది. కొల్లేరు సరస్సు కూడా ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి చెరువుగా పేరుగాంచింది. అంటే 2 ప్రసిద్ధ సరస్సులు మన దగ్గర ఉన్నాయి. ఆ లేక్స్. ఇప్పుడు ఈ లేక్స్ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇక కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే భూమి మీద అతి పెద్ద సరస్సు కనుమరుగైపోతుంది. అసలు ఆ సరస్సు ఎందుకు ఎండిపోతుంది, ఏ కారణాలు ఉన్నాయి అనేది ఈరోజు ఈ వార్తలో చూద్దాం. ఒకసారి ఆ సరస్సు ఎక్కడుందో చూద్దాం. ఎల్నినో దెబ్బ ఎండిపోనున్న ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. భూమి మీద ఉన్న అతిపెద్ద సరస్సుకు ఘోర విపత్తు రాబోతుంది. 3,75,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి సముద్రాన్ని పోలి ఉన్న ఆ సరస్సు మరో 25 ఏళ్లలో ఎండిపోవడమే కాకుండా అక్కడ ఓ భయంకర ఎడారి ఉద్భవించనుంది. చూడండి, 3,75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అంటే అంత పెద్ద సరస్సు మరికొన్ని సంవత్సరాల్లోనే పూర్తిగా ఎండిపోయి అక్కడ పూర్తిగా ఎండిపోవడమే కాదు, 25 ఏళ్ళలో ఎండిపోవడమే కాకుండా ఒక ఎడారిలాగా, అంటే ఆ సముద్రం అంత సరస్సు అది 3,75,000 చదరపు కిలోమీటర్ల ఆ ఏరియాలో విస్తరించి ఒక సముద్రంలాగా కనిపించే ఆ సరస్సు మరికొన్ని సంవత్సరాల్లోనే ఎండిపోవడమే కాదు, ఒక ఎడారి దిబ్బలాగా మారిపోయే పరిస్థితి ఉన్నారు. అసలు ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి, ఎక్కడుంది? ఇప్పుడు ప్రపంచమంతా రష్యా, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాలపై ఆందోళన చెందుతుంటే అంతకు మించిన విపత్తు తన పని తాను చేసుకుపోతున్న విషయం మీకు తెలుసా? అవును, మధ్య ఆసియాలో అతి పెద్ద సరస్సుగా పేరున్న క్యాస్పియన్ సీ వేగంగా అంతరించిపోతుంది. ఇది నిజంగా ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధాల్లో చూస్తే మొన్నటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చూసాం. ఈ యుద్ధాలతో మన దేశం అంతా, ప్రపంచం అంతా అల్లాడిపోతుంటే ఈ సందట్లో సడేమీలాగా ఒక కొత్త వార్త, అంటే ఒక కొత్త సరస్సు ఎండిపోతుందన్న విషయం ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అసలు అది ఎందుకు ఎండిపోతుంది, ఏందో అసలు మనం ఈ దానిలో చూద్దాం. అదే ఎక్కడుంది? మధ్య ఆసియాలో ప్రసిద్ధిగాంచిన క్యాస్పియన్ సీ అనే పేరుతో ఉన్న లేక్ పూర్తిగా ఎండిపోబోతుంది మరి కొన్ని సంవత్సరాల్లో. అంటే దాదాపు 2050 కల్లా ఆడున్న లేక్ మొత్తం పూర్తిగా ఎండిపోయి ఒక ఎడారి ప్రదేశం ఎలా ఉంటుంది, రాజస్థాన్లో ఇసుక దిబ్బలతో ఎలా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు పూర్తిగా నీటితో నిండిపోయి ఉన్న అంత పెద్ద ఒక సముద్రం అంత సరస్సు మరి కొన్ని సంవత్సరాల్లోనే పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎండిపోవడమే కదా, అది మొత్తం ఒక ఎడారిలాగా ఆ ప్రాంతం అంతా రాబోతుందంట. అది ఎందుకు జరుగుతుంది ఏంటో చూద్దాం. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్తో వెలువెల్లాడుతున్న ఈ మహాసరస్సుకు ఇప్పుడు ప్రపంచాన్ని వణికేస్తున్న భయంకరమైన సూపర్ ఎల్నినో విపత్తు తోడైంది. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఈ ఎల్నినో ప్రభావం వల్ల క్యాస్పియన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఇక్కడి నీరంతా ఊహించని వేగంతో ఆవిరైపోతుంది. చూసాం కదా గ్లోబల్ వార్మింగ్ ఎలాగో ఉంది. గ్లోబల్ వార్మింగ్తో పాటు ఈ ఏడాది ఎల్నినో, సూపర్ ఎల్నినో అనే వార్తలు ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఎల్నినో వస్తే ఎలా ఉంటుంది, సూపర్ ఎల్నినో ఇంకా దారుణంగా ఉంటుందంటూ దీని ఎఫెక్టు వర్షాభావం మీద చూపిస్తాయి. వర్షాలు పడకపోవచ్చు, లేదా కొన్ని చోట్ల అతి వర్షాలు పడి వరదలు రావచ్చు అంటూ రోజు సూపర్ ఎల్నినో గురించి మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఆ గ్లోబల్ వార్మింగ్తో పాటు ఈ సూపర్ ఎల్నినో కూడా ఎఫెక్ట్ అయ్యి ఈ సరస్సు ఎండిపోవడానికి ఒక కారణంగా కనిపిస్తుంది. అంటే ఇది పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఎల్నినో. అంటే అక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో అంటే ఏం లేదు. పసిఫిక్ మహాసముద్రంలో కరెక్ట్గా అక్కడ ఉష్ణోగ్రతల మధ్యలో వేరియేషన్ ఉంటుంది, దాన్నే ఎల్నినో అంటారు. అది గరిష్టంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ వర్షాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు క్యాస్పియన్ నదికి కూడా అదే ప్రాబ్లం అయింది. అక్కడ కూడా క్యాస్పియన్ సరస్సు కూడా ఈ ఎల్నినో ఎఫెక్టు, గ్లోబల్ వార్మింగ్తో పాటు ఇవన్నీ ఉండే తలకే అక్కడ గరిష్టంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సో జనరల్గా ఏమవుతుంది, ఎండాకాలంలో చెరువులు ఎందుకు ఎండిపోతాయి అంటే ఎండలకి నీరంతా ఆవిరైపోయి, అంటే అంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ ఎల్నినో ఎఫెక్ట్తో కూడా ఆ ఉష్ణోగ్రతలో ఆ క్యాస్పియన్ సరస్సు దగ్గర ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఆ సరస్సులో ఉన్న నీరంతా ఆవిరైపోతున్నాం. సో మరోవైపు ఎల్నినో వల్ల వర్షాలు ముఖం చాటేయటం, ఈ సరస్సుకు జీవనాడైన నదుల నుంచి వచ్చే నీటి ప్రవాహం కూడా ఘోరంగా పడిపోతుంది.
ఈ సరస్సులోకి వచ్చే కొన్ని జీవనాడులు, ఒక నదికి ఉపనదులు ఉంటాయని మనం వింటానే ఉంటాం, మనకు తెలుసు కదా. అలాగే ఈ సరస్సుకు కూడా వచ్చే కొన్ని సరస్సులు అంటే వచ్చే నీటి ప్రవాహం వచ్చేవి కూడా కొన్ని నదులు ఉన్నాయి, ఆ సరస్సులోకి వచ్చి కలిసిపోయే వాటర్ కూడా. సో ఈ సూపర్ ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా పెరగటం, ఆ సముద్రంలో ఈ సరస్సులోకి వచ్చి కలవాల్సిన ఆ నదులు కూడా ఎండిపోవడం. సో ఇక్కడ ఆల్రెడీ ఈ సరస్సులో ఉన్న నీరు కూడా ఆవిరైపోవడంతో క్రమక్రమంగా ఆ సరస్సు అంతా వాటర్ అంతా ఆవిరైపోయి ఎండిపోవటం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల రష్యా, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, ఇరాన్ ఇలా 5 దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ మహాసరస్సు 2050 కల్లా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. అసలు కాస్పియన్ సముద్రానికి ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈ వార్త. అంటే ఇలా ఒక 5 దేశాల సరిహద్దుల్లో విస్తరించి 3,72,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అది ఒక చూడడానికే కాదు, ఒక సరస్సు అంటే కొంత లిమిటెడ్గా ఉంటుంది. ఇది ఒక సముద్రం అంతా విస్తరించి ఉంటుంది. ఒకసారి ఆ సముద్రం అంతా ఆ సీన్ కూడా చూద్దాం ఒకసారి ఈ సరస్సుని. ఇది చూసారుగా, ఒక చిన్న సరస్సు అంటే ఒక లిమిటెడ్ ఉంటుంది. దీని వైశాల్యం చూస్తే ఎంత పెద్దగా ఉందో చూడండి. దీన్ని అందుకే ఒక లేక్ అనకుండా కాస్పియన్ సీ అంటారు. కాస్పియన్ సీ అని ఎందుకంటారంటే ఇది ఒక నదిలాగా ఒక సముద్రం అంతా విస్తీర్ణంలో ఉంది కాబట్టి దీన్ని కాస్పియన్ సీ అంటారు. సో ఇది క్రమక్రమంగా ఇలా గ్లోబల్ వార్మింగ్ ఒకటి, సూపర్ ఎల్ నీనో ఎఫెక్ట్తో ఇందులో ఉన్న వాటర్ మొత్తం వేపర్ అయిపోయి కొన్ని సంవత్సరాల్లో, అంటే ఇప్పటికీ ఆల్రెడీ దానిలో ఉన్న నీరు శాతం తగ్గుతూ వస్తుంది. ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే 2050 గరిష్టంగా, అంటే ఇంకొక 25 ఏళ్ళు, ఇప్పుడు 2026 కాబట్టి ఇంకొక 25 ఏళ్లలో పూర్తిగా దీన్ని సరస్సు అంటం కంటే సముద్రం అనే అనాలి. కాస్పియన్ సీ అని దీని పేరే ఉంది కాబట్టి ఈ సరస్సు మొత్తం పూర్తిగా 2050 కల్లా ఇందులో ఉన్న వాటర్ మొత్తం వేపర్ అయి ఇది ఒక మొత్తం ఏదో ఒక ఎడారిలో ఇసుక దిబ్బలు ఎలా ఉంటాయో ఆ సిచ్యువేషన్ రాబోతుంది. అంటే ప్రపంచంలో భూమి మీద అతి పెద్ద సరస్సుగా పేరుగాంచిన కాస్పియన్ సీ 2050 కల్లా ఆ ప్రాంతంలో ఆ ఆ సరస్సు అనేది మాయమైపోతుంది. అంటే అది కూడా అంటే అంత పెద్ద ఆ సరస్సులో ఉన్న వాటర్ మొత్తం ఒక ఎల్ నీనో ఎఫెక్ట్లో గ్లోబల్ వార్మింగ్తోనో ఆ నీరంతా ఆవిరైపోవడం, అక్కడ మొత్తం ఒక ఎడారి ప్రాంతంగా మారిపోయే పరిస్థితి రాబోతుంది అంటూ కనిపిస్తుంది. సో ఇంత ఒక ఎల్ నీనో ఎఫెక్ట్ వల్లే ఈ నదికి రావాల్సిన కొన్ని ఉపనదుల నుంచి కూడా వాటర్ అనేది సరస్సుకు రావట్లేదు. దీనివల్ల ఈ కాస్పియన్ సీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ వార్తలు చూస్తున్నాం. నిజంగానే ఇది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉందా? ఒక భూమి మీదే అతి పెద్ద సరస్సుగా పేరుగాంచిన కాస్పియన్ సీ 2050 కల్లా మాయమైపోయి అక్కడ ఒక ఎడారి దిబ్బలాగా మారిపోతుందంటే నిజంగా ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూడండి. అంటే ఈ లెక్కన చిన్న చిన్న సరస్సులు, నదులలో కూడా ఇంకెంత ప్రభావం చూపిస్తుంది ఈ సూపర్ ఎల్ నీనో ఎఫెక్ట్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు. అక్కడ ఆ ప్రాంతానికి తగ్గ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ భూమి మీద అతి పెద్ద సరస్సు ఇలా మాయమైపోతే చిన్న చిన్న సరస్సులు కానీ లేదా చిన్న చిన్న నదులు, ఉపనదుల పరిస్థితి ఏంటి, రాబోయే పరిస్థితుల్లో ఈ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. దీనివల్ల రాబోయే రోజుల్లో వాతావరణంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మనం వాటర్ లేక వాటర్ క్రైసిస్తో ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో కూడా ఈ ఒక్క ఉదాహరణే మనకి తెలియజేస్తుంది. నిజంగా ఆ పరిస్థితి కనుక వస్తే నిజంగా భూమి మీద మానవ మనుగడ చాలా కష్టమైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన పనులు మనం చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉండొచ్చు. ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కావచ్చు, ఉష్ణోగ్రతల్ని క్రమబద్ధీకరించుకోవాలంటే ఎక్కువగా చెట్లని పెంచుతూ వాతావరణానికి అనుకూలంగా, మనుషులకు అనుకూలంగా వాతావరణాన్ని మార్చుకునే పరిస్థితి తెచ్చుకోగలిగితేనే మనం నెక్స్ట్ రాబోయే రోజుల్లో బతకగలం. ఇది ఇవాల్టి వీడియో. ఇది ఒక వార్నింగ్ అనుకోవాలి. భూమి మీదే ఒక పెద్ద సరస్సు మరికొన్ని సంవత్సరాల్లో ఎండిపోతుంది కేవలం వాతావరణ పరిస్థితుల వల్ల అంటే మనం దాన్ని ముందుగానే దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం. ఇది ఒక మనం వార్నింగ్ అనుకొని భావించాలి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.